హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను శంసిగూడలో ఉన్నాను. కూకట్పల్లి డివిజన్. ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది, గుడి ఉంది. సో ఇక్కడ గుడి విషయం కాదు, అక్కడ విషయం. ముందుకెళ్ళాలి మనము. అక్కడ ఏమైందో, అసలు ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానో వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గుడి బయట ఇక్కడ దేవుడి పటాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏంటో. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్. శంసిగూడ కూకట్పల్లి డివిజన్ గవర్నమెంట్ స్కూల్ ఇది. ఓకే, సో ఇది వచ్చేసి గుడి. గుడి గుడి పక్కన ఒక గవర్నమెంట్ స్కూల్. ఓకే, సో నో ప్రాబ్లం, చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ చూడండి, మందు బాటిల్, బీర్ బాటిల్. బీర్ బాటిల్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలాసార్లు ఏమవుతుందంటే, ఒక్కోసారి నైట్, అదేవిధంగా ఒక్కోసారి మధ్యాహ్నం పూట కూడా ఇక్కడ కొంతమంది వచ్చేసి మందు తాగడం, అలాగే కొంచెం వికృష్ట చేష్టలు చేయడం అలాంటివి చేస్తున్నారు. ఇదిగోండి, ఇది స్కూలు. ఇదిగోండి, పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు కదా, ఇది స్కూలు. స్కూల్ ముందు ఇది. అదేవిధంగా ఇక్కడ గుడి చూడండి, గుడి పక్కన స్కూలు, స్కూల్ ఎదురుగా ఇది. అంటే ఇప్పుడు ఇక్కడ చదువుకునే పిల్లలు డిస్టర్బ్ అవరా చెప్పండి? ఈ వీడియో బాగా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఈ శంసిగూడకు చెందిన వాళ్ళు, అంటే అధికారులు ఎవరైతే ఉంటారో, ఆఫీసర్స్, పోలీసు ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే దయచేసి ఇక్కడ మీరు కొంచెము సెక్యూరిటీ పెంచండి. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ఇక్కడ ఇలాంటి పనులు అయితే జరుగుతున్నాయి. అది ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటివ్ నాది అది. ఇదిగోండి చూడండి లొకేషన్. సో ప్లీజ్ దీని మీద కొంచెం దృష్టి పెట్టండి. ఇదిగోండి అక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా స్కూల్ పిల్లలే అనుకుంటాను. సో ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ మందు తాగింది స్కూల్ పిల్లలే నేను అంటలేదు, బట్ కొంతమంది అయితే ఇక్కడ ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ ఈ బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు కూడా చాలాసార్లు కంప్లైంట్ మేము చేశాం, కానీ ఇక్కడ ఏమీ లాభం లేకపోయిందని చెప్పేసి అంటున్నారు. సో ప్లీజ్ ఈ వీడియో ఎవరైతే ఉన్నతాధికారులు చూస్తున్నారో దయచేసి ఇమీడియట్గా అయితే మీరు యాక్షన్ తీసుకొని ఇలాంటి పనులు ఇక్కడ జరగకుండా, ముఖ్యంగా స్కూల్ ఎదురుగా గుడి పక్కన, ఎందుకంటే గుడికి లేడీస్ వాళ్ళు వస్తుంటారు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు వస్తుంటారు, ప్లస్ ఇక్కడ చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు. ప్లీజ్ సో ఈ వీడియో బాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.